ఆధునిక భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సామాజిక విప్లవకారిణి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు అన్నవరంలో ఘనంగా జరిగాయి. శంకవరం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు దార వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దార వెంకటరమణ మాట్లాడుతూ కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం మరవలేదన్నారు. తన భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడలో నడుస్తూ 1848 జనవరి 1న పూణేలో బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించిన ధీశాలి ఆమె అని కొనియాడారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారు. కేవలం జ్యోతిరావు పూలే భార్యగానే కాకుండా పీడిత ప్రజల కోసం, స్త్రీల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన తొలితరం ఉద్యమకారినిగా ఆమె చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. నేటి తరం మహిళలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. నివాళులర్పించిన అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు, విద్యార్థులకు నిర్వాహకులు స్వీట్లు పంపిణీ చేశారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని పండగలు నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆవు ముందు పాప నడిచండి క్లాస్లో తీసుకున్నాము ముందు పాప సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ రోజు 18th సెంచరీ 17th సెంచరీలో ఉన్నటువంటి మనువాద భావజాలాన్ని ఎదుర్కొంటూ, అవమానాలు ఎదుర్కొంటూ, చెప్పుదెబ్బలు తింటూ, ఈ అంటరానితనానికి పారద్రోలడానికి మూల కారణమైనటువంటి ఈ వ్యవస్థ మీద యుద్ధాన్ని ప్రకటించినటువంటి మహానుభావులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఈ యొక్క అంటరానితనాన్ని రూపుమాపాలనంటే విద్య ఒక్కటే సాధ్యం అనేటువంటి దానితో ఆమె స్త్రీలకు విద్యను అందించాలి. మహాత్మా పూలే ఈ యొక్క శూద్ర, అతిశూద్ర కులాలకు, జాతులకు విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో వారు పాఠశాలలు నిర్మించి గృహాలకే పరిమితమైనటువంటి మహిళలకు కూడా విద్యను అందించినటువంటి మహోన్నతమైనటువంటి సమాజాన్ని రిఫర్మేషన్, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి ఘనత సావిత్రిబాయి పూలే. ఈరోజు ఈ సమాజం, ఈరోజు స్త్రీలు చదువుకుంటున్నారని అంటే, స్త్రీలు చట్టసభల్లో ఉంటున్నారని అంటే, స్త్రీలు సగర్వంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారని అంటే అది కేవలం సావిత్రిబాయి పూలే వేసినటువంటి మరి ఆ రోజు ఉన్నటువంటి ముళ్ళబాటను మరి నరుక్కుంటూ ఒక బాటను వేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు సావిత్రిబాయి పూలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆవిడ చేసినటువంటి కృషిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆవిడకి ఘనమైన నివాళులు. ఈరోజు సమాజంలో చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోతే కాలేజు యువత ఉన్నారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసినటువంటి మరి తీసుకొచ్చి